మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఫుల్ ఫేమ్ దూసుకుపోతూ వరుస ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలు. లవ్ స్టోరీస్ పార్ట్ 2 లో గ్లామర్ డోస్ పెంచిన తమన్నా తాజాగా చేసిన ప్రమోషనల్ సాంగ్ లో మరింత రెచ్చిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో ఆమె చివరిసారి ఓదెల్ 2 సినిమాలో నటించింది. తమన్నా స్పెషల్ సాంగ్స్ కి క్రేజ్. తమన్నా స్పెషల్ సాంగ్స్ అంటే గ్లామర్, ఎనర్జీ, స్టైల్ అన్ని కలగలిపిన ప్యాకేజ్ గా ఉంటాయి. ఇప్పటికే ఆమె చేసిన కొన్ని ఐటమ్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసేలా చేశాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాలో ఆజ్ కి రాత్ అంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. తర్వాత రైడ్ 2 లో కూడా మరో హిట్ సాంగ్ తో అలరించింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ లో తమన్నా వేసిన స్టెప్పులు కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇందులో ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచిందని, కానీ ఆ సాంగ్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. కేవలం 3 నిమిషాల పాటు కోసం ఇంత భారీ మొత్తం అందుకున్న నటి తమన్నా కావడం రికార్డు స్థాయి అని ఇండస్ట్రీలో టాక్. తమన్నా ప్రస్తుతం ఒక సినిమా కోసం 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రీసెంట్ గా ఓదెల్ 2 సినిమా కోసం కూడా భారీ పారితోషికం అందుకుంది. అలాగే రైడ్ 2 లో నషా ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో జైలర్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ కి 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కోలీవుడ్ లో టాక్. అయితే ఇవన్నీ బ్రేక్ చేస్తూ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో కేవలం ఒక పాటకే 6 కోట్ల రూపాయలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.